ఏమండి ఒక్క 2 నిమిషాలు. రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా. దేవుడికి నైవేద్యం అయింది. తులసమ్మకి నైవేద్యం పెట్టొచ్చి మీకు వడ్డిస్తాను. నేనిప్పుడు అడిగానా? 2 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు ఆగుతాను. వెళ్ళిరా, నాకేం తొందరలేదులే. గౌరీదేవి, నా కూతుళ్ల కాపురాలు చల్లగా సాగేట్టు దీవించు తల్లే. ఈ నవరాత్రి 9 రోజులు దీప ధూప నైవేద్యాలతో నీ పూజ చేసుకుంటాను. నేనేం భోగభాగ్యాలు కోరటం లేదమ్మా. మా పిల్లలకి జీవితకాలం సుఖ సంతోషాలు సౌభాగ్యాలు సమకూర్చు తల్లి. సీత, అమ్మా సీత, ఏమైందే? ఎప్పుడొచ్చావు? ఎందుకిక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? ఏమైందే చెప్పు. సీత, ఏమండి? ఏమండి సీత అండి, చెప్పమ్మా, ఏమైందో చెప్పు. ఏమిటి సావిత్రి? సీత, ఎప్పుడొచ్చావమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడొచ్చిందో ఏవో ఇక్కడ కూర్చుని బోరున ఏడుస్తోందండి. ఏమైంది అంటే చెప్పట్లేదండి. అమ్మా సీత, ఏంటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లోకి రాకుండా ఎక్కడ కూర్చున్నావేంటి తల్లి? సీత, ఏంట్రా, ఏమైందిరా? ఇందాక పిన్నిగారు సీత వచ్చిందా అని ఫోన్ చేస్తే రాలేదు రాలేదు అని చెప్పాను. ఇది వాళ్ళకి చెప్పకుండా ఇక్కడికొచ్చి ఇలా ఏడుస్తుందంటే అక్కడేదో పెద్ద గొడవే జరుగుతుందండి. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటావు నాన్న? ఇదంతా నా కర్మ, నా జన్మ నక్షత్రము, నా దోషము, నా పేర్లో ఉన్న కష్టము. అరణ్యవాసాలు నాకు రానున్నాయేమోనని భయంగా ఉంది నాన్న. ఆ రామాయణంలో ఆ రాముడు సీతను అనుమానిస్తే ఈ రఘురాముడు నన్ను అసహించుకుంటున్నాడు.